గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. ఇవాళ మనం నిజం నిజం అనే పాఠాన్ని నేర్చుకుందాం. నిజం నిజం లెసన్ నెంబర్ 8, పేజ్ నెంబర్ 57. ప్లీజ్ ఎవ్రీబడి ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్ చిల్డ్రన్. ఎవ్రీబడి ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్. లెసన్ నెంబర్ 8, నిజం నిజం. ఈ పాఠాన్ని రాసినటువంటి వారు మునిమాణిక్యం నరసింహారావు. మునిమాణిక్యం నరసింహారావు గారు. ఇక్కడ మనకి ఈ చిత్రంలో ముగ్గురు పిల్లలు కనిపిస్తున్నారు కదా, ముగ్గురు పిల్లలు కనిపిస్తూ ఉన్నారు. జాగ్రత్త చూడండి. ఈ చిత్రంలో మనకి ముగ్గురు పిల్లలు కనిపిస్తున్నారు. వాళ్ళు ఏమి అడుగుతున్నారో చూడండి. పై చిత్రంలో పిల్లవాడు ఎవరి పాత్ర ధరించాడు? ఆ పై చిత్రంలో మధ్యలో ఉన్న పిల్లాడు ఉన్నాడు కదా, ఈ మధ్యలో ఉన్న పిల్లవాడు ఎవరి పాత్ర ధరించాడు? ఎవరి పాత్ర? భీముడి పాత్ర ధరించాడు. ఏ సందర్భంలో పిల్లలు ఇలాంటి వేషాలు ధరిస్తారు? ఎందుకు? ఎలాంటి సమయాల్లో ఇలాంటి వేషాలు వేస్తారు? మనకి అప్పుడప్పుడు స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ అట్లా జరుగుతూ ఉంటాయి కదా, అలాంటి సమయాల్లో, లేకపోతే ఎప్పుడైనా మనకి యాన్యువల్ డే అలాంటివి జరిగినప్పుడు అక్కడ నాటకాలు వేసేటప్పుడు అట్లాంటప్పుడు ఇలాంటి పాత్రలు వేస్తూ ఉంటారు. చిత్రంలో అమ్మాయి గదను గురించి ఏమనుకుంటుంది? ఈ చిత్రంలో ఈ అమ్మాయి ఈ గదను చూపించి ఏమనుకుంటా ఉండొచ్చు? అసలు ఈ గద నిజంగా నిజమైన గదేనా? ఇది ఎంత బరువు ఉంటుంది? దీన్ని దేంతో తయారు చేశారు? ఎలా తయారు చేశారు? ఇది అసలు నాకు తెలుసుద్దా లేకపోదా అని ఆమె అనుకుంటూ ఉండవచ్చు కదా. వేషం ధరించిన పిల్లవాడు తన స్నేహితునితో ఏం చెప్తున్నాడు? ఈ వేషం ధరించిన పిల్లాడు తన ఫ్రెండ్తో ఏం చెప్తా ఉండొచ్చు? చూసావా, ఏం చెప్తా ఉంటాడు? చూసావా నేను ఎలా ఉన్నానో, నా వేషం బాగుందా, నిజంగా నేను భీముడిలాగే ఉన్నానా, నా గద బాగుందా అని చెప్తూ ఉండొచ్చు కదా. నేపథ్యం. అసలు ఈ పాఠం, ఈ నిజం నిజం అనేటువంటి పాఠం ఎందుకు, దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి? ముఖ్యమైనటువంటి ఉద్దేశం, ఈ పాఠాన్ని విద్యార్థులకి బోధించవలసినటువంటి అవసరం ఎందుకు ఉంది అంటే, ప్రతి మనిషి, జాగ్రత్తగా టెక్స్ట్ బుక్లో చూడండి, పేజ్ నెంబర్ 57, నేపథ్యం అని ఉంటుంది, అక్కడ నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా చూడండి. ప్రతి మనిషి మంచి అలవాట్లతో నీతి మార్గంలో నడవాలి, తద్వారా జీవితంలో గొప్ప వ్యక్తులుగా ఎదుగుతారు. ప్రతి మనిషి చిన్నప్పటి నుంచే మంచి అలవాట్లతో నీతి మార్గంలో నడవాలి, దానివల్ల జీవితంలో గొప్ప వ్యక్తులుగా ఎదుగుతారు. ఎవరైనా గొప్ప వ్యక్తులుగా ఎదగాలంటే చిన్నప్పటి నుంచి మంచి మార్గంలో నడవాలి, నీతి మార్గంలో నడవాలి. వాళ్ళు ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి ఇలా నీతి మార్గంలో మంచి మార్గంలో నడుస్తారో వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పటికి కూడా అదే మార్గంలో ఉంటారు. కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు జీవితంలో గొప్ప వ్యక్తులుగా అభివృద్ధి చెందుతారనమాట. అంతేకాదు, అలాంటి వాళ్ళు సమాజ అభివృద్ధికి పాటుపడతారు. సమాజం యొక్క అభివృద్ధికి మనము ఎంతోమంది వివేకానంద చరిత్ర చూసినప్పుడు ఆయన యొక్క వ్యక్తిత్వం, ఆయన యొక్క గొప్పతనం, అలాగే మనకి తెలిసినటువంటి గొప్ప గొప్ప వ్యక్తుల్ని మనము చూసినట్లయితే సమాజంలో వీళ్ళంతా వాళ్ళు చిన్నప్పటి నుంచి ఒక చక్కటి క్రమశిక్షణ, మంచి అలవాట్లతో వాళ్ళు అభివృద్ధి నేర్చుకున్నారు. కాబట్టి వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత మంచి వైరు ప్రఖ్యాతులు సంపాదించడం, అభివృద్ధిలోనికి రావటం జరుగుతూ ఉంది. అంతేకాదు, సమాజ అభివృద్ధికి కూడా ఇలాంటి వ్యక్తులు సమాజ అభివృద్ధికి కూడా వాళ్ళు పాటుపడతారు. మన నాయకులైనటువంటి వారు ఉన్నారు, గాంధీ గారు ఉన్నారు, అలాగే ఇందిరాగాంధీ. వీళ్ళందరూ మనం చూసినప్పుడు వాళ్ళకి క్రమశిక్షణ, ఒక చక్కటి క్రమశిక్షణ చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు ఒక చక్కటి పద్ధతిలో వాళ్ళు పెరగటం వల్ల వాళ్ళు అభివృద్ధి చెందటమే కాదు, సమాజానికి కూడా వీళ్ళు ఎంతగానో
అభివృద్ధి కోసం, సమాజ అభివృద్ధి కోసం వీళ్ళు ఎంతగానో పాటుపడ్డారన్నమాట. అందువల్ల మనిషికి ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని నష్టాలు పొందినా నీతి మార్గంలో నడవాలని, అబద్ధాలు చెప్పకూడదని తెలియచేయడమే ఈ పాఠం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఈ పాఠంలో ఉన్న ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు ఎదురైనా, ఎన్ని నష్టాలు వచ్చినా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం అబద్ధం చెప్పకూడదు, నీతి మార్గంలో నడవాలి, అబద్ధాలు చెప్పకూడదని తెలియజేయటమే ఈ పాఠం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. దీన్ని చక్కగా విద్యార్థులకి చక్కగా అర్థమయ్యేటట్టుగా ఒక చక్కటి కథారూపంలో చెప్పడం జరిగింది. ఈ కథ మునిమాణిక్యం వారు రచించిన తెలుగు హాస్యం అనే కథల సంపుటిలో. ఈ కథ ఎవరు రచించారు? మునిమాణిక్యం నరసింహారావు గారు. ఆయన తెలుగు హాస్యం అనేటువంటి ఒక పుస్తకాన్ని ఆయన రచించారు. అందులో చాలా చిన్న చిన్న కథలు ఉన్నాయి. ఆ చిన్న కథల్లో ఒక కథ ఈ నిజం నిజం అనేటువంటి కథ అన్నమాట. చూడండి, కవి పరిచయం. మునిమాణిక్యం నరసింహారావు గారి గురించి మనం తెలుసుకుందాం. పేజ్ నెంబర్ 62, పేజ్ నెంబర్ 62 తీయండి. కవి పరిచయం. కవి పరిచయం రచయిత మునిమాణిక్యం నరసింహారావు. ఈ పాఠాన్ని రాసిన రచయిత పేరేంటి? మునిమాణిక్యం నరసింహారావు. ఈయన మార్చి 15, 1898లో జన్మించారు. అలాగే 1972లో ఈయన మరణించారు. 1898లో జన్మించారు, 1972లో ఈయన మరణించారు. ఈయన జన్మస్థలం సంగం జాగర్లమూడి గ్రామం. ఏ గ్రామంలో పుట్టారు? సంగం జాగర్లమూడి గ్రామం, తెనాలి తాలూకా, గుంటూరు జిల్లా. తెనాలి తాలూకా, గుంటూరు జిల్లాలో ఈయన పుట్టారు. ఈయన యొక్క రచనలు ఏంటంటే, దాంపత్య జీవితాన్ని ఆహ్లాదకరంగా, చమత్కార సంపన్నంగా చిత్రించినటువంటి రచయిత. తెలుగు కథా సాహిత్యంలో జీవవంతమైన పాత్ర కాంతం వీరి సృష్టి. ఈయన యొక్క రచన కాంతం. అలాగే చమత్కార జనకమైన సులభ శైలి, ఆకర్షణీయమైన శీర్షికలు వీరి రచనలకు వని తెచ్చాయి. చాలా ఈయన యొక్క పేర్లు ఏదన్నా రాశాడంటే ఆ టైటిల్స్ చాలా చమత్కారంగా ఉంటాయి అన్నమాట, చాలా అట్రాక్టివ్గా ఉంటాయి అన్నమాట. అలాగే ప్రజలకి ఈయన రాసేవి చాలా ఈజీగా అర్థమయ్యేటట్టుగా ఉంటాయి అన్నమాట. వీరి కథకు ప్రధాన అంశాలు సజీవమైన వాడుక భాష. ఈయన కథలో ఆయన రాసే భాష ఎలా ఉంటుందంటే వాడుక భాష. వాడుక భాష అంటే మనం మాట్లాడేటువంటి భాషని వాడుక భాష అంటారు. అచ్చమైన తెలుగు నుడికారం. ఉపాధ్యాయులుగా ఆకాశవాణిలో విద్యా విషయ ప్రసారాలకు సహాయ ప్రయోక్తగా పనిచేసిన వీరు. ఈయన ఉపాధ్యాయులుగా ఆకాశవాణిలో అంటే రేడియో స్టేషన్లో విద్యా విషయక విషయాలంటే విద్య మీద కొన్ని రాయడం, వాటి గురించి విద్యార్థులకి విద్య యొక్క ప్రాధాన్యత, చదువు వల్ల చదువుకోవటం వల్ల కలిగేటువంటి మేలుల గురించి, ఇలా కొన్ని విషయాల మీద ఆయన రాసిన కథాంశాల్ని ప్రసారాలకి సహాయ ప్రయోక్తగా, సబ్ ఎడిటర్గా ఆయన పనిచేశారనమాట. వీరు కాంతం కథలు, కాంతం కైఫియత్, కాంతం కాపురం, మేరీ కహాని మొదలైన 24 కథల పుస్తకాలు. ఈయన 24 కథల పుస్తకాలు రాశారంటే కాంతం కథలు, కాంతం కైఫియత్, కాంతం కాపురం, మేరీ కహాని అని 24 కథల పుస్తకాలు, దాంపత్యోపనిషత్తు, వినోద వ్యాసములు మొదలైన వ్యాస సంపుటాలు, వ్యాసాలు, దాంపత్య ఉపనిషత్తు, వినోద వ్యాసాలు, ఇలాగా వ్యాస సంపుటాలంటే వ్యాసాలు అన్నమాట. కొన్ని వ్యాసాలు రాశారు. మరహాస్యం, హాస్యాన్ని గురించి సిద్ధాంత గ్రంథం అనేదాన్ని ప్రచురించడం జరిగింది. ఈ రచయిత పేరేంటి? మునిమాణిక్యం నరసింహారావు గారు. ఈయన మార్చి 15,
1898లో జన్మించారు. 1972లో మరణించారు. ఈయన జన్మస్థలం సంగం జాగర్లమూడి, తెనాలి తాలూకా, గుంటూరు జిల్లా. ఈయన యొక్క ముఖ్యమైనటువంటి రచనలు ఏంటంటే కాంతం కథలు, కాంతం కైఫియత్తు, కాంతం కాపురం, మేరీ కహాని అనేవి ఈ 4 పేర్లు మీరు గుర్తుంచుకుంటే చాలు. అలాగే ఈయన చక్కటి సులభ శైలిలో ఈయన రాయడం జరిగింది. పాఠంలోకి వెళ్దాం మనం. Now come to page number 58. ఇక్కడ రచయిత తన గురించే తను రాసుకున్నట్టుగా ఇక్కడ రాయటం జరిగిందనమాట. ఈ రచయితకి ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుని కొడుకు పేరు షీను. వాళ్ళు గ్రామంలో నివసించడం వల్ల రచయిత దగ్గర తన కొడుకుని శ్రీనుని పెట్టాడనమాట. శ్రీనుని తన స్నేహితుడు ఎవరు? రచయిత మునిమాణిక్యం గారు. అది ఆయన గురించి రాసుకున్నట్టే ఆయన రాయటం జరిగిందనమాట. స్నేహితుడి కొడుకుని తన దగ్గర పెట్టుకొని చదివిస్తూ ఉన్నాడు. ఆ పిల్లాడి పేరు ఏం పేరంటే శ్రీను. ఆ పిల్లాడు చక్కగా రోజు మరి ఇతని దగ్గరే ఉండి చక్కగా చదువుకుంటున్నాడు. చాలా నెమ్మదస్తుడు. అయితే వాడు అంతకుముందే దసరా సెలవులకి ఇంటికి వెళ్ళొచ్చాడనమాట. మరి వాళ్ళమ్మ నాన్న దగ్గరికి వెళ్ళొచ్చాడు. మళ్ళీ వచ్చిన తర్వాత అనుకోకుండా ఒక 4 రోజులు మళ్ళీ సెలవులు వచ్చినాయి. ఆ సెలవులు వచ్చినప్పుడు మరలా ఈ రచయిత దగ్గరికి వచ్చి అడుగుతాడనమాట, ఏమని, నేను ఇంటికి వెళతాను. అప్పుడు ఈయన ఏం చెప్తాడంటే, మొన్నే కదా నువ్వు సెలవులకి ఇంటికి వెళ్ళొచ్చావు, పైపెచ్చు 4 రోజులు ఆలస్యంగా కూడా వచ్చావు, మళ్ళీ ఇప్పుడే నీకు అంత బెంగేం కలిగింది, మళ్ళీ ఇంటికి వెళ్తానంటున్నావు అని చెప్పేసి అడుగుతాడు. అడిగినప్పుడు అమ్మ రమ్మంది, నాన్న రమ్మన్నాడు అని చెప్పి పిల్లాడు చెప్తాడు. కానీ ఇతనికి కొంచెము వీడేదో అబద్ధం ఆడుతున్నాడు అన్నట్టుగా రచయితకి అనుమానం కలుగుతుంది. వీడేదో అబద్ధం ఆడుతున్నాడు అని చెప్పేసి అని అనుకొని, సరేలే చూద్దాం తర్వాత, మరి ఒక్కడివే అడలేవు కదా, నేను ఏదో ఒకటి ఆలోచిస్తాను అని చెప్పి చెప్తాడు. అనుకోకుండా 2 రోజుల తర్వాత ఈయన బజార్ వెళ్తూ ఉన్నప్పుడు ఈ శ్రీను వాళ్ళ నాన్న ఆయన పేరు ఏంటంటే రంగయ్య. ఆయన అనుకోకుండా బస్సు ఎక్కుతూ కనిపిస్తాడనమాట. కనిపించినప్పుడు, ఎరా మరి మా అబ్బాయి ఉన్నాడు కదా నీ దగ్గర, ఎలా ఉన్నాడు, బాగానే ఉన్నాడా, మరి ఎట్లా చదువుకుంటున్నాడు ఏంటి అని చెప్పేసి అడిగితే, బాగానే ఉన్నాడు, మరి వాడిని నువ్వు రమ్మన్నావంట కదా అని చెప్పేసి అడిగితే, ఆ నానేమంటాడంటే, నేను ఇప్పుడు రమ్మన్నాను, నేను అసలు ఆ మాట అనలేదు, వాడు జాగ్రత్తగా ఉంచు, నువ్వే వాడికి ఏదో రకం బుద్ధి చెప్పాలి అని చెప్పి చెప్పేటప్పటికి ఈ రచయితకి నిజంగానే శ్రీను ఏదో అబద్ధం ఆడుతున్నాడు అని అనుమానం వస్తుంది అన్నమాట. చిన్నప్పుడే ఈ అబద్ధాలు ఆడేటువంటి బుద్ధిని మనం మార్పించాలి. చిన్నప్పుడు ముందు ఈ అబద్ధాలతో మొదలవుతాయి, ఆ తర్వాత చిన్న దొంగతనాలు చేస్తారు, అక్కడి నుంచి స్కూల్ ఎక్కొట్టి ఇంకేవో వెళ్ళగొడని ప్రదేశాలకు వెళ్తూ ఉంటారు. కాబట్టి అసలు వీడిని సరైన మార్గంలో పెట్టాలి. వాళ్ళ నాన్న నా మీద ఎంతో నమ్మకంతో నాకు చెప్పాడు కాబట్టి వీడిని చిన్నప్పటి నుంచే మంచి మార్గంలో పెట్టాలి అని చెప్పేసి ఈయన రచయిత అనుకుంటాడనమాట. అనుకొని మరలా సాయంత్రం ఇంటికి వెళ్ళగానే మళ్ళీ శ్రీను వస్తాడు, మావయ్య నేను మా ఊరు వెళ్తానని చెప్పేసి.
అప్పుడు ఇవేమీ చెప్పకుండా మీ నాన్న కనిపించాడు, ఇవేమీ చెప్పకుండా ఏం చెప్తాడంటే, సరే మరి నువ్వు ఒక్కడు ఎలా వెళ్తావురా, ఎప్పుడు వెళ్ళలేదు కదా అని చెప్పేసి అంటే ఏం చెప్తాడంటే, మా క్లాస్లో ఒక అబ్బాయి ఉన్నాడు, వాడిది కూడా మా ఊరే, మేమిద్దరం కలిసి వెళ్తాం మామయ్య అని చెప్పి చెప్తాడు. అనేటప్పటికి తన చేతికి బాగా కోపం వచ్చేస్తుంది. అంటే వీడు అబద్ధాల మీద అబద్ధాలు ఆడేస్తున్నాడు. ఇప్పుడు మనం ఏదైనా ఎప్పుడైనా ఒక చిన్న అబద్ధం ఆడితే దానికి సమర్థించుకుంటే ఏం చేయాలి, చాలా అబద్ధాల మీద అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. కొన్నిసార్లు హోంవర్క్ ఎందుకు చేయలేదని అంటే ఏదో ఒక అబద్ధం చెప్తాను, అది మళ్ళీ దాన్ని సమర్థించుకుంటే ఇంకొక అబద్ధం అట్లా ఒకదానికి ఇంకా 10 అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. వీడు కూడా అలాగే ఇంటికి వెళ్ళాలి అనేటువంటి దాని గురించి వీడు చెప్తూ ఉంటే ఇక రచయితకి వీడెవరో చెడ్డవాళ్ళతో స్నేహం చేస్తున్నాడు కాబట్టి వాడి స్నేహం వల్లే పిల్లోడు చెడిపోతున్నాడు, వీడికి బాగా భయం చెప్పాలి అని చెప్పేసి అనుకుని, ఎవర్రా నా స్నేహితుడు, వాడి పేరేంటయ్య అంటే సీతయ్య అంటాడు. ఆ సీతయ్య ఆడి గురించి నాకు బాగా తెలుసు, వాడు అబద్ధాలు కోడు, వాడు చెడ్డోడు, వాడు అసలు మంచోడే కాదు, అట్లాంటి వాడితో మనం స్నేహం చెయ్యకూడదు అది ఇది అని చెప్పేసి గట్టిగా చెప్తాడనమాట. చెప్పేటప్పటికి వీడు ఏడుస్తూ ఏం చెప్తాడంటే, అసలు సీతయ్య అనేవాడు ఎవడో వీడు, అమ్మ మొన్ననే నేను వచ్చేటప్పుడు మా ఆవు ఈనటానికి ఈనుద్ది, అరే నాయన ఆ ఈంతే ఆ జున్నుపాలు ఎవరు, నువ్వేమో ఊరు వెళ్ళిపోతున్నావు, ఆ జున్నుపాలు ఎవరు తింటారా అని అమ్మ అంతే, అందుకే నేను ఊరు వెళ్ళాలని అంటున్నాను మావయ్య, అంతేగాని సీతయ్య అనేవాళ్ళు ఎవరు కూడా లేరు అని చెప్పి చెప్తాడనమాట. అంటే అక్కడ ఉన్న విషయం చెప్పకుండా ఒక చిన్న అబద్ధం ఆడటం వల్ల ఆ అబద్ధానికి అనేకమైనటువంటి అబద్ధాలు ఆడవలసి వస్తుంది. కాబట్టి చిన్నప్పుడే చిన్నతనంలోనే ఇలాంటి పిల్లల్ని సరైనటువంటి మార్గంలో మనం పెట్టగలిగినట్లయితే వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పటికి కూడా చక్కగా ఒక మంచి మార్గంలో వాళ్ళు జీవించడమే కాకుండా బాగా అభివృద్ధి చెందుతారు అనేది మనం ఈ కథ ద్వారా మనము తెలుసుకోవచ్చు అన్నమాట. చూడండి, ఇప్పుడు టెక్స్ట్ బుక్లో చూడండి. పొద్దున 8 గంటలైంది. మా ఆవిడ ఇచ్చిన వెచ్చని కాఫీ తాగుతూ గదిలో కూర్చొని ఆవిడతో మాట్లాడుతున్నాను. ఆవిడేదో తమాషా అయిన మాటలు చెప్తున్నది. అవి వింటూ ఆమె బుగ్గ మీద చెయ్యి వేయబోయి ఎవరైనా ఉన్నారేమోనని గిరుక్కున వెనకకు తిరిగి చూసేసరికి మా సీను నా వెనకాల నుంచొని ఉన్నాడు. పొద్దున 8 గంటలైంది. ఈ రచయిత ఆవిడిచ్చినటువంటి వెచ్చని కాఫీ తాగుతూ గదిలో కూర్చొని ఆవిడతో ఏదో మాట్లాడుతూ కాఫీ తాగుతూ ఉన్నాడు అనమాట. ఈ మధ్యలో ఏదో ఒక తమాషా అయిన మాట, అంటే ఏదో జోకు వేసేటప్పటికి అది వింటూ చక్కగా నవ్వుతూ ఆ బుగ్గ మీద చెయ్యి వేయిపోయాడు. ఎవరైనా ఉన్నారేమో అని చెప్పి గిరుక్కు వెనక్కి తిరిగి చూసేటప్పటికి ఎవరున్నారు, వెనకాల శ్రీను మా వెనకాల నుంచొని ఉన్నాడు. శ్రీను చిన్నవాడే అయినా ఆవిడ సిగ్గుపడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంటే ఇదివరకటి రోజుల్లో ఇంత భార్యాభర్తల మధ్య చనువు కానీ ఇది చాలా 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 జాగ్రత్తగా పిల్లల ముందు చాలా చక్కగా జాగ్రత్తగా వాళ్ళు ప్రవర్తించేటువంటి వాళ్ళు. ఇవాళ మనం చూస్తూ ఉంటాం చాలా ఫ్యామిలీస్లో తల్లిదండ్రులు పిల్లల ముందే కొట్టుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు, రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఒకప్పుడు కుటుంబాల్లో పిల్లల ముందు తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండేవారు. ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు అలా చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళు అనమాట. సీను చాలా చిన్నపిల్లవాడు అయినప్పటికీ కూడా అవి అక్కడి నుంచి సిగ్గుపడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శ్రీను ఎర్రటి నిక్కరు తొడుక్కున్నాడు. తెల్లటి షర్టు నిక్కర్లోకి తోపి పైన బెల్ట్ పెట్టి టీవీగా నుంచున్నాడు. వాడిని చూస్తే గుర్తొచ్చింది. వాడు చక్కగా ఎలా ఉన్నాడు, ఎర్రటి నిక్కర తొడుక్కున్నాడు, తెల్లటి షర్ట్ వేసుకుని చక్కగా టక్ చేసుకొని బెల్ట్ పెట్టుకొని చక్కగా టీవీగా
నిలబడినాడంట. వాడిని చూస్తే ముద్దొచ్చింది. ఏం కావాలిరా సీను అని అడిగాను. ఈ సెలవులు 4 రోజులు ఇంటి దగ్గర ఉండేస్తాను మామయ్య అన్నాడు. మళ్ళీ ఎందుకురా వెళ్ళటం అన్నాను. సీను బిక్కమొఖంతో అక్కడే నుంచొని ఉన్నాడు. ఏంటి సీను ఏం కావాలని అంటే, నాకు మళ్ళా 4 రోజులు సెలవులు వచ్చినాయి, ఇంటి దగ్గరే ఉండొస్తాను మామయ్య అని చెప్పి అన్నాడు. మళ్ళీ ఎందుకురా వెళ్ళటం అని చెప్పి అన్నాడు అనమాట. అలా అనగానే ఇప్పుడు కొంచెం బిక్కమొఖం వేశాడు. అక్కడే నుంచొని ఉన్నాడు. సీను అంటే ఎవరో కాదు, మా రంగయ్య కొడుకు. బంధుత్వం ఎలాగున్నా రంగయ్య నేను చిన్నప్పటి నుంచి స్నేహితులం. అందుకనే వాడు తన కుర్రవాడిని నా దగ్గర వదిలిపెట్టి కాస్త కనిపెట్టి చూస్తూ ఉండరా అని చెప్పి వెళ్ళాడు. కుర్రవాడు నా దగ్గర ఉంటే వాడికో ముక్కు వస్తుందని, మంచి బుద్ధిమంతుడు అవుతాడని వాడి ఉద్దేశం. ఇంతవరకు రోజుల్లో ఇవాళ ఒకళ్ళ పిల్లల్ని ఒకళ్ళు భరించేటువంటి పరిస్థితి లేదు. ఆ రోజుల్లో స్నేహం అంటే చాలా చక్కగా ఉండేది. ఎవరితను ఈ శ్రీను ఎవరు? రంగయ్య కొడుకు. వాళ్ళిద్దరూ బంధువులే. బంధుత్వం ఎలాగున్నా ఈ రంగయ్య అలాగే రచయిత ఇద్దరు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. అందుకనే మరి రచయిత ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాడు. ఇలాంటి ఆయన దగ్గర నా పిల్లోడిని పెడితే చక్కగా జాగ్రత్తగా చదివిస్తాడు, కాస్త వాడికి మంచి బుద్ధులు నేర్పిస్తాడని చెప్పేసి ఆయన ఏం చేశాడు, రంగయ్య ఈయన దగ్గర వదిలిపెట్టాడు. నేను సీను కోసం పడుతున్న బాధ ఏమీ లేదు. కాకపోతే ఎప్పుడైనా వాడు ఇంటికి ఆలస్యంగా పొద్దుపోయి వస్తే కోప్పట్టం, వేళకు భోజనం చేస్తున్నది లేనిది కనుక్కోవడం. వాడి కోసం నేను పెద్ద కష్టపడుతుంది ఏమీ కూడా లేదు. ఎప్పుడైనా వాడి ఇంటికి ఆలస్యంగా పొద్దుపోయి వచ్చాడానికి, ఎందుకు వస్తున్నావు అట్లా, ఎక్కడికి వెళ్ళావు ఏంటని చెప్పి కోప్పట్టం, వాడు టయానికి భోజనం చేస్తున్నాడా చేయట్లేదా కనుక్కోవటం. ఇవి వాడి గురించి ఈయనకున్నటువంటి బాధ్యతలు. ఎందుకంటే మరీ చిన్నపిల్లోడు కాదు, వాడికే వాడు స్నానం చేయగలడు, వాడికే వాడు సిద్ధపడి స్కూల్కి వెళ్ళగలడు. మరి వాడు సరిగ్గా కొంచెం చదువుతున్నాడా లేదా, బయట ఎవరితో నన్ను స్నేహితులతో తిరుగుతున్నాడా, ఇలా జాగ్రత్తగా కనుక్కోవడం అన్నమాట. మధ్య వీడు ఏవో పురాతనపు చేష్టలు చేస్తుంటాడు. ఎంతో జాగ్రత్తగా కనిపెట్టి చూస్తూ మొన్న దసరా సెలవులకు ఇంటికి వెళ్ళాడు. వెళ్ళిన వాడు స్కూల్ తెరవడంతోనే రాక 4 రోజులు ఆలస్యంగా వచ్చాడు. చిన్నపిల్లలు కదా, అందులో తల్లిదండ్రుల దగ్గర ఉండట్లేదు కాబట్టి సెలవులకి వెళ్ళాడు. 4 రోజులు సెలవులు అయిపోయినాయి, స్కూల్ ఓపెన్ అయింది. కానీ మళ్ళీ ఇంకొక 4 రోజులు ఎక్కువ సెలవులు తీసుకున్నాడు అనమాట. ఇంకా సెలవులు 4 రోజులు ఆలస్యంగా బడికి వచ్చాడు. ఎందుకురా ఇంత ఆలస్యంగా వచ్చావు అని అడిగితే, నాన్న ఉండమన్నాడు మామయ్య అన్నాడు. ఏంట్రా 4 రోజులు అయిపోయింది బడి తెరిచి, ఇన్నాళ్ళు మళ్ళీ ఎందుకు ఉన్నావు అంటే ఏం చెప్పాడు, నాన్న ఉండమన్నాడు మామయ్య అన్నాడు. సెలవు చీటి తెచ్చావరా అంటే, తెచ్చాను కానీ ఎక్కడో పారేశాను అన్నాడు. నిజమో అబద్ధమో చెప్పలేను కానీ మొత్తం మీద వాడు అబద్ధాలు ఆడుతున్నాడని మాత్రం నాకు అనుమానం కలిగింది. మరి లీవ్ లెటర్ తేవాలి కదా, మరి స్కూల్లో ఇవ్వాలి కదా, మరి లీవ్ లెటర్ తెచ్చావా అంటే, తెచ్చాను మావయ్య తెచ్చాను కానీ ఎక్కడో పడేశాను. మీరు కూడా అట్లాగే ఎప్పుడైనా లీవ్ పెట్టినప్పుడు లీవ్ లెటర్ తెచ్చారంటే ఏం చెప్తారు, రాశారు, టేబుల్ మీద పెట్టాను, నేను మర్చిపోయాను, నేను ఏదో చెప్తూ ఉంటారనమాట. అలాగే వీడు కూడా మరి మా నాన్న ఉండమన్నాడు, ఆ సెలవు చీటి తెచ్చాను కానీ ఎక్కడో పారేశాను అని చెప్పి అన్నాడు. అది నిజమో అబద్ధమో చెప్పలేను కానీ మొత్తం మీద వాడేదో అబద్ధాలు ఆడుతున్నాడు అనేటువంటి అనుమానం మాత్రం వీనికి కలిగింది. చదువు వస్తే వస్తుంది, లేకపోతే లేదు. కుర్రవాడి ప్రవర్తన బాగుంటుంది. చదువు వస్తే వస్తుంది, లేకపోతే లేదు. కానీ ముందు ప్రవర్తన, క్యారెక్టర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా చిన్నతనం నుంచి చక్కటి ప్రవర్తన నేర్చుకోవాలి, మంచి బుద్ధులు అలవాటు చేసుకోవాలి. చదువు వస్తే చదువు, మరి ప్రవర్తన బాగుంటే చదువు దానంతట అదే వస్తుందన్నమాట. అది నా ఉద్దేశం. అందుచేతనే ఈ చిన్నతనంలోనే శ్రీనుని కాస్త మంచి మార్గాన్ని పెట్టాలని నేను ఆలోచిస్తున్నాను. కాబట్టి ఈ చిన్నతనం నుంచే శ్రీనుని మంచి మార్గంలో పెట్టాలి. ఎలాగైనా సరే వీటికి చక్కగా మంచి బుద్ధులు
నేర్పించాలి అని చెప్పి ఈయన అనుకుంటున్నాడు. ఈ 4 రోజులు ఇంటి దగ్గర ఉండి వస్తానని సీన్ అడిగితే నేను వెంటనే ఒప్పుకొనకపోయింది. అందుకని వీడు అబద్ధాలు ఆడుతున్నట్టున్నాడు. కాబట్టి వీడిని జాగ్రత్తగా కనిపెట్టాలి, వీడిని మంచి మార్గంలో పెట్టాలి అని చెప్పేసి అని అనుకొని శ్రీను 4 రోజులు సెలవులు వచ్చి ఇంటికి వెళ్తానన్నా కూడా ఒప్పుకోకపోవటానికి గల కారణం ఇది అన్నమాట. ఎందుకు రా శ్రీను, ఇప్పుడు నువ్వు మళ్ళీ ఊరికి వెళ్ళటం, మొన్ననే కదా వెళ్ళి వచ్చావు, ఇంతలోనే ఏం తొందర, హాయిగా ఇక్కడే ఉండి చక్కగా చదువుకో, పరీక్షలు కూడా దగ్గరికి వస్తున్నవి అన్నారు. శ్రీను బిక్క ముఖం పెట్టి మా నాన్న తప్పక రమ్మన్నాడు అనగానే శ్రీను బిక్కుమొహం వేసేసి ఏమన్నాడు, ఎలా ఎన్నెకి వెళ్ళొచ్చావు, ఈ 4 రోజులు చక్కగా ఇక్కడే ఉండి చక్కగా చదువుకో, పరీక్షలు కూడా దగ్గరికి వస్తున్నాయి అని చెప్పేసి అనగానే వాడు బిక్కుమొహం పెట్టి ఏమన్నాడు, మా నాన్న రమ్మన్నాడు అని చెప్పి అన్నాడు. నాకు ఏమి చెప్పాల్సింది తోచలేదు, అసలు ఏం చెప్పాలో. పాపం చూస్తేనే పిల్లాడు, పాపం వాడేమో వాళ్ళ అమ్మ నాన్నకు దూరంగా ఉన్నాడు, వద్దంటేనేమో బిక్కుమొహం వేశాడు అని చెప్పి అనుకొని, సరే అంత అవసరమైతే వెళుతూ కానీ అని అప్పటికి వాడిని పంపేశాడు. సరే అంతకు అవసరమైతే వెళుతూ కానీ అని చెప్పి అన్నాడు. వాళ్ళ నాన్న నిజంగా రమ్మన్నాడేమో, పోవద్దని వాడిని నిర్బంధించడం మంచిది కాదు అనుకుని సరే పో అని అందామనే అనుకున్నాడు. నిజంగా వాళ్ళ నాన్న రమ్మన్నాడేమో, నేను వెళ్ళొద్దని నేను ఇలాగా నిర్బంధించడం మంచిది కాదేమో అనుకుని సరే పో అని అందామని చెప్పి అనుకున్నాడు, కానీ అనలేదు. తమాషాగా ఆ రోజు సాయంత్రమే బజార్లో హఠాత్తుగా మా రంగయ్య కనపడ్డాడు. అనుకోకుండా ఆ రోజు సాయంత్రం ఏదో బజార్ వెళ్ళినప్పుడు బజార్లో ఇలా శ్రీను వాళ్ళ నాన్న రంగయ్య కనిపించాడు. ఆయన ఏదో తొందర పని మీద బెజవాడ వెళ్తున్నాడు. మేమిద్దరం కొంచెం సేపే మాట్లాడాం. పిల్లవాడు చదువు సంగతి అది వచ్చింది. చదువు ఎట్లా ఉన్నా కుర్రవాడు చెడ్డ సావాసాలు చేస్తున్నట్టు నాకు అనుమానం ఉందని కూడా చెప్పాను. సరే ఆయన కనపడగానే ఆ మాట ఈ మాట మాట్లాడి నేను చాలా అర్జెంట్ పని మీద బెజవాడ వెళ్తున్నాను అని చెప్పి చెప్పాడు. ఆ తర్వాత పిల్లవాడు చదువు ఎలా ఉంది, వాడు ఎలా ఉన్నాడు ఏంటని చెప్పేసి అన్నప్పుడు ఈయన చదువు సంగతి ఎట్లా ఉన్నా వాడు ఏదో కొంచెం చెడ్డవాళ్ళతో స్నేహం చేస్తున్నట్టుగా నాకు కొంచెం అనుమానంగా కూడా ఉందని చెప్పి అన్నాడు. ఆయన నా చెయ్యి పట్టుకుని, కుర్రవాడిని బాగు చేసే బాధ్యత నీదిరా అబ్బాయి, మరి నీ ఇంట్లో ఉంచింది ఎందుకు, కాస్త మంచి చెడ్డ చూస్తావని కదూ, వాటిని ఒక దారిని పెట్టాలి నీవు, 12 ఏళ్ల వెధవ, ఇప్పుడే నీవు వాడిని సన్మార్గంలోకి దింపు, అంతా నీదే భారం అంటూ బస్సు అన్నాడంటే ఆయన పాప రంగయ్య రచయిత చెయ్యి పట్టుకొని, కుర్రాన్ని బాగు చేసే బాధ్యత నీదే, నీ ఇంట్లో ఉంచింది ఎందుకు, కాస్త మంచి చెడ్డ చూస్తావనే కదా, వాడిని ఒక దారిని పెట్టాలి, వాడు 12 ఏళ్ళు నిండా 12 ఏళ్ళు కూడా లేవు, ఇప్పుడే నువ్వు వాడిని సన్మార్గంలో పెట్టాలి, అదంతా నీదే భారం అని చెప్పి బస్సు ఎక్కాడు. అయితే చూడు, స్కూల్ మళ్ళీ 4 రోజులు మోస్తారు, ఈ 4 రోజులు ఇక్కడే ఉండి చదువుకోరా అంటే నాన్న రమ్మన్నాడు అంటాడు, నిజంగా రమ్మన్నావా అని అడిగాడు. ఇగో చూడు, మరి మళ్ళీ 4 రోజులు సెలవులు వస్తున్నాయంట, ఆడేమో ఇంటికి వెళ్తానని చెప్పేసి అంటున్నాడు, నేనేమో ఇక్కడ 4 రోజులు ఇక్కడే ఉండి చదువుకోవాలరా అని నేను చెప్తా ఉంటే, లేదు నాన్న రమ్మన్నాడు అంటున్నాడు, అసలు నిజంగా రమ్మన్నావా అని చెప్పి అడిగాడు. వట్టిది దొంగ, నేను రమ్మనలేదు, రానక్కర్లేదు, ఇక్కడే ఉండి చదువుకోమని చెబుతూ ఉండగానే బస్సు బయలుదేరి వెళ్ళిపోయింది. అంత ఒట్టిదే, వాడు దొంగ మాటలు మాట్లాడుతున్నాడు, నేను అసలు రమ్మనలేదు, అసలు ఆడు రానక్కర్లేదు కూడా, ఇక్కడే ఉండి చదువుకోమని చెప్పు అని చెప్తూ ఉండగానే బస్సు బయలుదేరి ఒక్క విషయం మటుకు తేలిపోయింది, శ్రీను అబద్ధం ఆడాడు. ఒక విషయం అర్థమైపోయింది, శ్రీను అబద్ధం ఆడాడు. ఎందుకంటే వాళ్ళ నాన్న అసలు రమ్మనలేదు, కానీ వీడు రమ్మన్నాడని చెప్పి చెప్పాను. రేపు ఇంకా ఎన్నైనా ఆడతాడు, దాని తర్వాత దొంగతనాలు నేర్చుకుంటాడు, ఇక ఆ పైన స్కూల్ ఎగ్గొట్టి ఎందుకు పనికి రాకుండా పాడైపోతాడు. ఏదో కాస్త గట్టి ఏర్పాటు చేయాలి, చేసుకోవాల్సిన అవసరం ఉండదు అనుకుంటాను. శ్రీను ఇంకా భయభక్తుల్లోనే ఉన్నాడు.
ఈ దఫా గట్టిగా చీవాట్లు వేస్తే చాలనుకున్నాడు. ఒక్క విషయం మాత్రం తెలిపోయింది, పిల్లాడు అబద్ధం ఆడుతున్నాడు. రేపు ఇంకా ఇలా ఎన్ని అబద్ధాలైనా ఆడతాడు. ఆ తర్వాత దొంగతనాలు నేర్చుకోవచ్చు. ఇంకా పైన స్కూల్ ఎగ్గొట్టి ఎందుకు పనికి రాకుండా అటు ఇటు చెడు స్నేహాలతో తిరుగుతూ ఉండొచ్చు. కాబట్టి ఇలా జరిగితే వాడు ఎందుకు పనికి రాకుండా పాడైపోతాడు. కాబట్టి కాస్త ఏదో గట్టిగా ఏర్పాటు చేయాలి. చేసుకోవాల్సిన అవసరం అంటే వాడిని కొట్టాల్సినంత అవసరం ఏమి ఉండదనుకుంటా. ఇంకా వాడు భయభక్తుల్లోనే ఉన్నాడు. ఈ దప్ప వాడిని గట్టిగా చీవాట్లని గట్టిగా కోప్పడి వాడికి భయం వచ్చేటట్టు చేస్తే సరిపోతుందని చెప్పి అనుకున్నాడట. నేను ఇంటికి వెళ్ళటంతోనే, ఒరే సీను, మీ నాన్న కనపడ్డాడు, నిన్ను రమ్మనలేదుట, అబద్ధాలు ఆడుతున్నావు వెధవా అని కోప్పడలేదు. ఏమి జరుగుతుందా, ఇంకా ఏమంటాడో చూద్దామని ఊరుకున్నాను. ఎలాగానే అదే కొంతమంది అయితే అబద్ధాలు ఆడావు అది ఇది అని చెప్పేసి అడుగుతారు, కానీ అలా అడగలా. చాలా తెలివిగా అసలు వీడు ఎందుకు అబద్ధాలు ఆడుతున్నాడు, అసలు ఏంటి విషయం కనుక్కుందామని చెప్పేసి ఆయన ఇంకా ఏమంటాడో చూద్దామని చెప్పేసి ఊరుకున్నాడు. మరునాడు సాయంత్రం 3 గంటలకు శ్రీను నా గదిలోకి వచ్చి పిల్లిలాగా నుంచున్నాడు. మళ్ళా మరుసటి రోజు సాయంత్రం మళ్ళా 3 గంటలకి నెమ్మదిగా వచ్చి నుంచున్నాడు. మాట్లాడడానికి వాడికి ధైర్యం లేకపోయింది, కానీ వాడు ఎందుకు వచ్చింది నాకు తెలుసు. వాళ్ళ ఊరు వెళ్ళటానికి 2 రూపాయలు కావాలి వాడికి. నేనే మాట్లాడించాను. వాడు ఎందుకు వచ్చాడో అర్థమైపోయింది. ఎందుకు మళ్ళా వాళ్ళ ఊరు వెళ్తానికి. వాడికి ఊరు వెళ్ళాలంటే ఎన్ని, ఆ రోజుల్లో 2 రూపాయలు చాలన్నమాట. ఆ రోజుల్లో 2 రూపాయలు ఛార్జీ కావాలి. నేనే మాట్లాడించాను. ఏమ్రా వెళతావా? తలూపాడు. ఏం వెళ్ళకపోతే మా నాన్న కోప్పడతాడు. పాపం మీ నాన్న కోప్పడతాడేం, నిన్ను గట్టిగా రమ్మని చెప్పాడా అన్నాడు. చెప్పాడు. ఏం చెప్తున్నాడు? ఎరా వెళ్తావా అన్నాడు. తలూపాడు. ఏం వెళ్ళకపోతే మా నాన్న కోప్పడతాడు. పాపం మీ నాన్న కోప్పడతాడేం, నిన్ను గట్టిగా రమ్మని చెప్పాడా అంటే చెప్పాడని చెప్పి వెధవ సులువుగా బ్రహ్మాండమైన అబద్ధం ఆడేశాడు. నాకు చాలా కోపం వచ్చింది. 2 బాదుదామా అనిపించింది. కానీ అంత చిన్నపిల్లాడిని కొడితే ఏం ప్రయోజనం, వాడికి అబద్ధం ఆడటం తప్పు అని నచ్చ చెప్పాను. ఆ కోపం వచ్చింది. అండ్ 2 బాదుదాం అని చెప్పి అనుకున్నాడు. కానీ చిన్నపిల్లాడిని కొడితే ఏం లాభం కాదు, వాడికి అర్థమయ్యేటట్టు అబద్ధం ఆడటం తప్పు అని చెప్పి వాడికి నచ్చ చెప్పాలని చెప్పి అనుకున్నాడు. అదీగాక ఇంకొకటి తోచింది. వీడొక్కడు ఎప్పుడు ప్రయాణం చేయలేదు. అది కారణంగా చూపి ప్రస్తుతం వాడి ప్రయాణం ఆపేద్దాం అనుకొని అన్నాను. ఒరే, నువ్వు ఒక్కడివి ఎలా వెళ్తావురా, ఎప్పుడన్నా వెళ్ళావు గనుకనా? సరే, వీడు అసలు ఎప్పుడు ఒక్కడే వెళ్ళలేదు కదా, కాబట్టి ఆ కారణం చూపించి ఈసారికి వీడిని ఎలాగైనా సరే మాన్పించేయాలి. నువ్వు ఒక్కడు ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు ఒకసారి ఒక్కడే ఎలా వెళ్తావురా అని చెప్పి వీడిని ఎలాగైనా ఆపేద్దామని చెప్పి అనుకున్నాను. అనుకుని ఏమన్నాడంటే, ఒరే, నువ్వు ఒక్కడు ఎలా వెళ్తావురా, ఎప్పుడన్నా వెళ్ళావు గనుకనా? ఎవరన్నా మీ ఊరు వాళ్ళు వస్తే వాళ్ళతో పంపిస్తాను, అందాక ఉండు అన్నాడు. సరే, ఎవరన్నా మీ ఊరు వాళ్ళు వస్తే వాళ్ళతో నిన్ను పంపిస్తాను, వాళ్ళతో కలిసి వెళ్దు కానీ అప్పుడు దాకా ఉండని చెప్పి అన్నాడు. శ్రీను ఒక్క నిమిషం కాస్త ఆలోచిస్తున్నట్టు చూసి, మా ఊరి కుర్రాడు ఒకడు మా స్కూల్లో ఉన్నాడు, వాడు కూడా వెళ్తున్నాడు, మేమిద్దరం కలిసి వెళ్తాం మామయ్య అన్నాడు. వెంటనే కాసేపు ఆలోచించి, మా ఊరు కుర్రాడు ఒకడు మా స్కూల్లో ఉన్నాడు మామయ్య, వాడు కూడా వెళ్తున్నాడు, మేమిద్దరం కలిసి వెళ్తాం మామయ్య అని చెప్పి అన్నాడు. వాడి పేరు అడిగాడు. సీతయ్య. వాడి పేరేంటి? సీతయ్య. ఏ క్లాసు? 4th ఫారం. 4th ఫారం అంటే 9th క్లాసు. సరే వెళ్ళు, రేపు పొద్దున 9 గంటల బండికి వెళుదువు కానీ నీవు కావలసిన డబ్బులు ఇస్తాను. సీను సరేనని తల ఊపాడు. నీకు ఒక ఉత్తరం ఇస్తాను, అది మీ నాన్నకి ఇచ్చి దానికి జవాబు రాయించుకుంటా, తెలిసిందా అని చెప్పి ఏమన్నాడు. ఓకే, రేపు పొద్దున్న 9 గంటలకి ట్రైన్ ఉంది, ఆ బండికి వెళుదు కానీ నీకు కావాల్సిన డబ్బులు ఇస్తాను అని చెప్పేసి అన్నాడు. నువ్వు మీ నాన్నతో ఒక ఉత్తరం రాయించుకురావాలి. అది నేను ఒక ఉత్తరం రాసిస్తాను, అది మీ నాన్నకి ఇచ్చి దానికి జవాబు నువ్వు రాయించుకుని రావాలి, తెలిసిందా అని చెప్పి అన్నాడు. ఉత్తరం రాయించుకుని రాకపోయినా
మీ నాన్న ఇచ్చిన ఉత్తరం ఎక్కడైనా పారేసినా నాకు చాలా కోపం వస్తుంది. సీను మళ్ళీ అంగీకారాన్ని సూచిస్తూ తల ఊపాడు. నేను చెప్పిన విషయాలని తెలిసినవా అని అడిగాడు. ఇదిగో నువ్వు మీ నాన్నతో ఉత్తరం రాయించుకుని రాకపోయినా, మీ నాన్న రాసిచ్చిన ఉత్తరం ఎక్కడైనా పడిపోయింది పారేసానని చెప్పినా నాకు చాలా కోపం వస్తుంది అని చెప్పి అనేటప్పటికి సీను ఏం చెప్పాడు, తల ఊపాడు. నేను చెప్పిన విషయాలన్నీ తెలిసినవా అని చెప్పి అడిగాడు. తెలిసినవి. ఏం చేయాలి చెప్పు అని అడిగాను. సీను ఏడ్పు ముఖంతో అన్నాడు, మా నాన్న చేత ఉత్తరం రాయించుకుని రావాలి. ఉత్తరం లేకపోతే ఈ ప్రశ్న పెద్ద గొంతుకతో హడైపోయేలాగా చెప్పాడు. మా నాన్నతో ఉత్తరం రాయించుకుని రావాలి, ఉత్తరం లేకపోతే అని గట్టిగా ఏమని చెప్పాడు, నీ కోపం వస్తుంది అని జవాబు చెప్పి సీను మెల్లగా నా గదిలో నుంచి జారిపోయాడు. ఆ ఉత్తరంగా తీసుకురాకపోతే నీ కోపం వస్తుందని చెప్పి మెల్లిగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అర్థమైంది కదా? ఇవాళకి ఈ పాఠాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను. మీరు ఈ పాఠాన్ని మీరు చక్కగా చదవాలి. పాఠాన్ని చక్కగా చదవాలి. మిగిలినటువంటి లెసన్ మనము నెక్స్ట్ మండేకి చెప్పుకుందాం. మిగిలినటువంటి లెసన్ మండేకి చెప్పుకుందాం. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ.